హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కర్డ్ రైస్, అదేనండి తాలింపు పెరుగన్నం. ఈ సమ్మర్లో ఎక్కువగా పెరుగును తినడం వలన శరీరంలోని వేడిని తీసేసి చల్లదనాన్ని అందిస్తుంది. ఇలా పెరుగు తినడం ఇష్టం లేని పిల్లలకు ఇలా ఒక్కసారి కర్డ్ రైస్ను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కర్డ్ రైస్ను ప్రిపేర్ చేయడం కోసం 2 నుంచి 3 కప్పుల వరకు రైస్ను తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ను పొటాటో మ్యాషర్తో కానీ, పప్పు గుత్తితో కానీ, చేత్తో కానీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా అన్నమంతా పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది. కర్డ్ రైస్ కోసం ఇలా రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్. ముందుగా రైస్ని తీసుకున్న కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగు చిక్కటి పెరుగును తీసుకోండి. అలాగే తీయని పెరుగును తీసుకుంటేనే కర్డ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పెరుగును తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఈ పాలు పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఇలా చిక్కటి పాలను 1/2 కప్పు వరకు లేదా 1/2 కప్పు వరకు వేసుకోవడం ద్వారా కర్డ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రైస్కి పెరుగు మొత్తం చక్కగా పట్టేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. రైస్ని ఇలా కలుపుతూ ఉన్నప్పుడు రైస్ మరీ దగ్గరగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా రైస్లోకి పెరుగు చక్కగా కలిసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చక్కగా రెడీ అయిన పెరుగన్నంలోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి ఆనియన్ తరుగు పెరుగన్నం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా రెడీ అయిన కర్డ్ రైస్కు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్, తాలింపు దినుసులను వేసుకోండి. అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. ఇలా పోపు దినుసులను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా తుంచుకున్న 3 ఎండుమిర్చి తరుగును వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత 5 నుంచి 6 మిరియాలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా రెడీ అయిన పోపులోనికి వేసేయండి. కర్డ్ రైస్లో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు సన్నగా చాప్ చేసిన అల్లం తురుమును కూడా వేసుకోండి. అల్లం తురుము అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత సన్నగా చాప్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగును వేసి పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పోపులో చివరగా ఇంగువ వేయడం ద్వారా కర్డ్ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపును ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ రైస్పై వేసేయండి. తాలింపు వేసుకున్న తర్వాత రైస్ తాలింపు కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా కర్డ్ రైస్ రెడీ. ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెరుగు తినడానికి అంతగా ఇష్టపడినప్పుడు కానీ, లేదా పెరుగుతో కాస్త వెరైటీగా రైస్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా తాలింపు పెరుగన్నాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ,
హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెరుగన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.